హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు మీడియా ఆడియో రివ్యూ షో. సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన సినిమా బ్రహ్మోత్సవం. పీవీపీతో పాటు మహేష్ బాబు కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ సినిమా ఆడియో వేడుక మే 7న హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సినిమా ఆడియో రిలీజ్ బదులు సంగీతోత్సవాన్ని పిలుచుకున్నారు. నిజంగా ఉత్సవంలానే జరిగింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన బ్రహ్మోత్సవం ఆడియోలో మొత్తం 7 పాటలు ఉన్నాయి. ఇందులో ఒక పాటను ఆ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల రాయిగా, ఒక 2 పాటలను లెజెండరీ లిరిసిస్ట్ అయిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు. ఇంకో 2 పాటలను రౌడీ ఫిల్లేతో డైరెక్టర్గా పరిచయమైన కృష్ణ చైతన్య రాశారు. మిక్కీ జే మేయర్ సంగీతం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. లలితమైన పదాలతో, చాలా సింపుల్ నోట్స్తో వినసొంపుగా ఉండే మ్యూజిక్ మిక్కీ జే మేయర్ది. ఈ సినిమా కూడా అలాంటి మ్యూజిక్ని అందించారు. కాకపోతే బ్రహ్మోత్సవం టైటిల్ ట్రాక్లో మాత్రం చాలా ప్రయోగాలు చేశారు. అచ్చ తెలుగు పదాలు వాడుతూనే, అచ్చ తెలుగు సంగీతాన్ని వినిపిస్తూనే మధ్య మధ్యలో వెస్ట్రన్ టచ్ అప్ ఇచ్చారు. అలాగే బ్యాక్గ్రౌండ్లో కూడా కొన్ని వెస్ట్రన్ మ్యూజిక్ ప్లే చేయడంతో చాలా వెరైటీగా, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అంతేకాదు, వినగానే కనెక్ట్ అయ్యేలాగా కూడా ఉంది. ఇక ముందే ప్రోమో రిలీజ్ చేసిన మధురం సాంగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ సాంగ్ నిజంగానే చాలా మధురంగా ఉంది. వింటున్నంతసేపు వినాలనిపించేలా, విన్న తర్వాత మరోసారి వింటే బాగుండనిపించేలా ఉంది. కృష్ణ చైతన్య రాసిన హ్యాండ్స్ అప్ సాంగ్ అయితే సూపర్బ్ అనిపించింది. ఎందుకంటే ఈ పాట చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ అలరిస్తుంది. దానికి నిదర్శనమే ఆడియో రిలీజ్ ఫంక్షన్లో మహేష్ బాబు కూతురైన సితార కూడా ఆ సాంగ్కి పాట పాడింది, డ్యాన్స్ వేసింది, లేచి హ్యాండ్స్ అప్ అంటూ కేకలు కూడా వేసింది. ఇక వచ్చింది కదా అవకాశం అనే సాంగ్ అయితే నిజంగానే ఒక మంచి మెలోడీకి, ఒక మంచి నిండుదనమైన సాంగ్కి ఒక అవకాశంలా వచ్చింది. రాజు సుందరం డ్యాన్స్ డైరెక్షన్లో తెరకెక్కిన ఆ సాంగ్లో మహేష్ బాబు చాలా అందంగా మెరిసిపోగా, అంత వాల్యుబుల్ సెట్స్, చాలా అందమైన లొకేషన్స్, ప్లస్ వందలాది మంది జూనియర్ ఆర్టిస్ట్, అలాగే పదుల సంఖ్యల సీనియర్ ఆర్టిస్ట్ అందరూ కలిసి నిజంగా సినిమాని బ్రహ్మోత్సవంలో మార్చేశారు. ఇక ఆడియో రిలీజ్లో ప్లే చేసిన ప్రోమోస్ అవి చూస్తుంటే రత్నవేలు కెమెరా వర్క్ సూపర్బ్ అనే చెప్పాలి. చూస్తే మే 7న జరిగిన సంగీతోత్సవంతో బ్రహ్మోత్సవం ఎలాంటి సక్సెస్ అందుకోబోతుందో మన కళ్ళ కట్టినట్టు చూపించింది. ఆడియో వేదికలో సీనియర్ నరేష్ మాట్లాడుతూ, బ్రహ్మోత్సవం 100 రోజుల ఫంక్షన్ తిరుపతిలో చేసుకుందాం అంటేనే ఆ టీం ఆ సినిమాపై ఎంత కాన్ఫిడెంట్గా ఉందో, ఆ సినిమాలో స్టఫ్ ఏ రేంజ్లో ఉందో, మరో సీతమ్మ వాకిట్ల సినిమాలు లాంటి చెట్టుకి 100 రెట్లు విలువైన సినిమా మనం చూడబోతున్నాం అనేది చెప్పకనే చెప్పారు. అలాగే శ్రీకాంత్ అడ్డాల గురించి పరుచూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, విలువలో ఉన్న డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల అని చెప్పారు. శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ ఇది విలువ ఉన్న సినిమా అని చెప్పాడు. మహేష్ బాబు మాట్లాడుతూ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం నటించడం వల్ల నేను హ్యూమన్ బీయింగ్గా మారానని చెప్పారు. అదంతా వాళ్ళ గొప్పతనమే కావచ్చు, కానీ వీటి మాటలన్నింటి సారాంశం ఒకటే, బ్రహ్మోత్సవం అనేది పెద్ద హిట్ అవుతుందని. సో ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రహ్మోత్సవం టీమ్.